Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Section 138 of NI Act Practice Directions. The relevant case law is in re expeditious trial of cases under Section 138 of NI Act 2021 Supreme Court. In this case, Supreme Court gave directions to all the high courts for framing of practice directions with regard to speedy disposal of Section 138 of NI Act. Based on that, all the High Court framed the practice directions and issue circulars. Like AP High Court also frame practice directions and issue circular. The circular number is 1 of 2022. First one is filing of complaint and scrutiny thereof. అంటే ఏంటి ఏ రోజు అయితే on the day when the complaint filed under Section 138 of NI Act is presented, it shall be scrutinized. అంటే ఏ రోజు అయితే కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తామో అదే రోజు కంప్లైంట్ ని స్క్రూటినీ చేయాలి. దేని గురించి స్క్రూటినీ చేస్తారంటే కంప్లైంట్ సరిగా ఉందా లేదా, అఫిడవిట్స్ అన్ని పెట్టారా లేదా, రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ అయిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత కాగ్నిజెన్స్ అనేది తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ సమన్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. సెకండ్ డైరెక్షన్ ఈస్ గవర్నమెంట్ దట్ నో అదర్ కంప్లైంట్ ఫైల్. అంటే ఏంటి, ఇంకా ఎక్కడ కూడాను ఈ 138 యాక్ట్ రెలవెంట్ కంప్లైంట్ అనేది ఏ కోర్టులో కూడా ఫైల్ చేయలేదు అని ఒక అఫిడవిట్ ఇవ్వాలి. అంటే అలాంగ్ విత్ సెక్షన్ 200 సిఆర్పిసి. థర్డ్ వన్, ఫిజికల్ ప్రెసెన్స్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ విట్నెసెస్ ఇన్ కోర్ట్ నాట్ మ్యాండేటరీ టు డిసైడ్ వెదర్ ఆర్ నాట్ టు ఇష్యూ ప్రాసెస్. అంటే ఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్ అనేవి చేయటానికి, అంటే సమన్స్ ఇష్యూ చేయటానికి కంప్లైనెంట్ ఆర్ విట్నెసెస్ అన్న వాళ్ళు పర్సనల్ ప్రెసెన్స్ అనేది అక్కర్లేదనమాట. పర్సనల్ గా అపియరెన్స్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఎఫిడవిట్ అనేవి ఫైల్ చేస్తే సరిపోతుంది అనమాట. కంప్లైంట్ మే బి ఫైల్ బై పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్. అంటే లేటెస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ 2021 ప్రకారం ఏంటంటే పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కూడా కంప్లైంట్ ని ఫైల్ చేయవచ్చు. ఇంకా ఏంటి, ఫిఫ్త్ డైరెక్షన్ ఏంటంటే పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కెన్ ప్రూవ్ ద కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్. పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కంప్లైంట్ ఫైల్ చేయడమే కాకుండా కంటెంట్స్ ని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. 6.1 స్పెసిఫిక్ అసెర్షన్ యాజ్ టు నాలెడ్జ్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ టు బి మేడ్. అంటే మనం కంప్లైంట్ లో ఏం రాయాలంటే స్పెసిఫిక్ అసెర్షన్ అంటే దానికి స్పెసిఫిక్ గాను పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కి ట్రాన్సాక్షన్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంది అని మనం మెన్షన్ చేయాలన్నమాట. 7th డైరెక్షన్, పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కెనాట్ డెలిగేట్ ఫంక్షన్స్ అండర్ ద జిపిఏ. పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ తనకి ఇచ్చే డైరెక్షన్స్ ఆర్ పవర్స్ ని వేరే పర్సన్ కి డెలిగేట్ చేయకూడదు అన్లెస్ స్పెసిఫిక్ క్లాజ్ ఉన్నట్లయితే తప్ప. స్పెసిఫిక్ క్లాజ్ ఉన్నదనుకోండి అప్పుడు డెలిగేట్ చేయవచ్చు. అదర్వైజ్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ తన పవర్స్ ని ఎవరికి డెలిగేట్ చేయకూడదు. ఎంక్వైరీ అండర్ 202 subsection 1 CRPC mandatory where accused resides beyond the territorial jurisdiction. అంటే 202 subsection 1 ఎంక్వైరీ దేనికి కండక్ట్ చేస్తారంటే ఒకవేళ అక్యూజ్ పర్సన్ బియాండ్ ద టెరిటోరియల్ లిమిట్స్ లో ఉన్నట్లయితే ఓకే ఈ కేసు ట్రయబుల్ గానే ఉంది, సమన్స్ ఇష్యూ చేయొచ్చు అని అనుకున్నప్పుడే సమన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ అక్యూజ్ పర్సన్స్ రిసైడ్స్ బియాండ్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. డైరెక్షన్ 9 ఫర్ ఎంక్వైరీ అండర్ 202 ఎవిడెన్స్ మే బి గివెన్ బై ఎఫిడవిట్. ఒకవేళ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేసినట్లయితే విట్నెసెస్ ని మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేయాల్సిన నెసెసిటీ లేదన్నమాట. బేస్డ్ ఆన్ ఎఫిడవిట్ and relevant documents with regard to whether the complainant is residing outside the territorial jurisdiction of the limit ఉన్నట్లయితే based on documents and affidavits బేస్ చేసుకొని మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేస్తారు. డైరెక్షన్ 10 complainant
to give his bank account number and email ID of the accused. ఈ 2021 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తర్వాత నుండి కంప్లైనెంట్ తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, అక్యూజ్ పర్సన్స్ ఈమెయిల్ ఐడి కూడా సబ్మిట్ చేయాలి. 11 డైరెక్షన్ నెంబర్ 11 కంప్లైంట్ టు బి ఇనిషియల్లీ రిజిస్టర్డ్ యాజ్ సమ్మరీ ట్రయల్ కేస్. అంటే మనకి ఈ 2021 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ రాకముందు అన్ని ఎన్ఐఏ కేసెస్ అన్ని కూడా సిసి నెంబర్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు ఎస్టీ నెంబర్ సమ్మరీ ట్రయల్ కేస్ చేయండి అని ఎస్టీ ఇనిషియల్ గా సమ్మరీ ట్రయల్ కండక్ట్ చేయాలని చెప్పారు. డైరెక్షన్ 12 సర్వీస్ ఆఫ్ సమన్స్. మెజిస్ట్రేట్ షల్ అడాప్ట్ ప్రాగ్మాటిక్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ వైల్ ఇష్యూయింగ్ సమన్స్. అంటే సమన్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే properly summons must be properly addressed. ఇది ఎలా చేస్తారు? Sent by post as well as by email address given by the complainant. అంటే ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో కంప్లైంట్ లోన ఈమెయిల్ ఐడి ఆఫ్ ద అక్యూజ్ పర్సన్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఆఫ్ ద ఏంటి కంప్లైనెంట్ అందరు ఈమెయిల్ ఐడీస్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే సమన్స్ మెయిల్ ద్వారా ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు కాబట్టి. అంటే ఇప్పుడు పోస్ట్ బై రిజిస్టర్ పోస్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి కూడా ఈమెయిల్ ఐడి ద్వారా కూడాను సమన్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఆల్సో షార్ట్ డేట్ అనేది ఇష్యూ చేయాలి. ఒకవేళ అక్యూజ్ పర్సన్ సమన్స్ రిసీవ్ చేసుకోకపోతే ఇమీడియట్ ఫాలో అప్ ఆఫ్ యాక్షన్ టు బి టేకెన్. 14 డైరెక్షన్ సమన్స్ టు కంటైన్ అమౌంట్ టు బి డిపాజిట్ ఫర్ క్లోజర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఈవెన్ వితౌట్ అపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. సమన్స్ తో పాటు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలో అనేది కూడా సమన్స్ లో మెన్షన్ చేసి ఉండాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ అమౌంట్ డిపాజిట్ చేసేస్తారు అనుకునేటట్టయితే అక్యూజ్ పర్సన్ నీడ్ నాట్ అపియర్ బిఫోర్ ద కోర్ట్. అమౌంట్ అనేది డిపాజిట్ చేయొచ్చు. ఎందుకంటే సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ఈస్ నాట్ ఫర్ పనిష్ ద అక్యూజ్, only for resolve the dispute by giving compensation like that. Direction 15 service of summons in one complaint forming part of transactions to be deemed service in other complaints relating to same transaction. అంటే మనకి ఇప్పుడు 2015 అమెండ్మెంట్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ వచ్చిన తర్వాత నుండి ఏం చేస్తారంటే అన్ని కంప్లైంట్ ఏంటి అక్యూజ్ పర్సన్స్ కి రిలేటెడ్ ఉన్నాయి అన్ని ఎన్ఐ కంప్లైంట్ కేసులు చెక్ బాక్స్ కేసెస్ అన్ని కూడా సేమ్ కోర్టులోనే వేయాలని చెప్పారు కదా. అలాగే సేమ్ ట్రాన్సాక్షన్స్ కి రిలేటెడ్ ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే అన్నిటికి కలిపి ఒకేసారి ట్రయల్ అనేది జరుగుతుంది. కాబట్టి ఒక దానికి సమన్స్ ఇష్యూ చేసినట్లయితే అన్నిటికీ ఇష్యూ చేసినట్లుగానే ప్రెజ్యూమ్ చేయాలి అని 15th డైరెక్షన్ చెప్తుంది అనమాట. డైరెక్షన్ నెంబర్ 16 కోర్ట్ టు డైరెక్ట్ అక్యూజ్ టు ఫర్నిష్ బెయిల్ బాండ్. అంటే ఏంటి అక్యూజ్ పర్సన్ సమన్స్ ఇష్యూ అయిన తర్వాత అపీర్ అయినప్పుడు బెయిల్ బాండ్ అనేది ఏంటి ఫర్నిష్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ప్రతి whenever necessary అపేర్ అవుతాను అని అష్యూరెన్స్ ఇవ్వడానికి అన్నమాట. ఒకవేళ తను అక్యూజ్ పర్సన్స్ వాంట్స్ టు లిటిగేట్ ద కేస్ అనేటట్లయితే తన స్పెసిఫిక్ డిఫెన్స్ ఎయిడ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. డైరెక్షన్ 17 మేజిస్ట్రేట్ హ్యాస్ నో పవర్ టు రివ్యూ ఆర్ రీకాల్ ప్రాసెస్. ట్రయల్ కోర్టుకి రివ్యూ అండ్ రీకాల్ లేదని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అంటే ఏదైనా ఒక స్టెప్ తీసుకుందంటే వెనక్కి వచ్చేది లేదు, ముందుకు వెళ్లాల్సిందే. డైరెక్షన్ 18 వేర్ ద ట్రయల్ కోర్ట్ లాక్స్ జ్యూరిస్డిక్షన్ టు ట్రై ద కేస్ ప్రొసీడింగ్స్ టు బి స్టేట్. అంటే ట్రయల్ కోర్టుకి ఒకవేళ జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి, అంటే వేరే కోర్టులో ఫైల్ చేయాల్సిన కేసు తెచ్చి వీళ్ళ కోర్టులో ఫైల్ చేసినట్లయితే అప్పుడు కోర్ట్ ఏం చేయాలంటే ప్రొసీడింగ్స్ ని స్టే చేసి ఇన్ఫార్మ్ టు సబ్మిటెడ్ ద కేస్ టు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్
the magistrate having jurisdiction in exercise of power under section 322 of CRPC. తనకి ఆ మెజిస్ట్రేట్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేనట్లయితే ప్రొసీడింగ్స్ ని స్టే చేసేయాలి. స్టే చేసి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కేనా లేకపోతే మెజిస్ట్రేట్ కోర్ట్ విచ్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ దేనికి పవర్ ఉన్నదో దానికి నన్ను ప్రొసీడింగ్స్ ని సబ్మిట్ చేయాలన్నమాట, కేసుని సబ్మిట్ చేయాలి. దిస్ పవర్ ఈస్ వెస్టెడ్ అండర్ సెక్షన్ 322 of CRPC. The next direction is 19. Accused to disclose specific defense if contest the case. ఒకవేళ అక్యూజ్ తన కేసుని కంటెస్ట్ చేయాలనుకుంటే నాకు పర్టికులర్ డిఫెన్స్ ఉంది అని చెప్పాలి అన్నమాట. ఆర్డర్ 20 డైరెక్షన్ 20. ట్రయల్ షల్ నార్మల్లీ బి సమ్మరీలీ. అంటే ఏంటి, ఎన్ఐ కేసెస్ అన్ని కూడా సమ్మరీ ట్రయల్ కండక్ట్ చేయాలని చాప్టర్ 17 కూడా చెప్తుంది అనమాట. Direction of magistrate under second proviso to section 143 of NI Act to hold that it was undesirable to try the case summarily to scrutinize more than 1 year. అంటే జనరల్ గా ఏంటంటే సెక్షన్ 143 proviso 2 సమ్మరీ ట్రయల్ అనేవి జనరల్ గా కండక్ట్ చేయాలి. ఒకవేళ సమ్మరీ ట్రయల్ అనేది కండక్ట్ చేయడం కష్టం అనుకున్నప్పుడే, అంటే ఏంటి పనిష్మెంట్ అనేది లెస్ దెన్ 1 year ఇవ్వడం సూటబుల్ కాదు అలా అనుకునే సిచ్యువేషన్ లో సమన్స్ ట్రయల్ గాను కండక్ట్ చేయాలి. కానీ ఏం చెప్తుందంటే ఇక్కడ పనిష్మెంట్ 1 year ఇచ్చినా సరే, 1 year కంటే ఇవ్వాల్సిన నెసిటీ ఉన్నా సరే 357 CRPC ప్రకారం కాంపన్సేషన్ అనేవి పే చేయొచ్చు, అవార్డ్ చేయొచ్చు అనమాట. 357 క్లాస్ 3 CRPC ప్రకారం అక్యూజ్ పర్సన్ ని కాంపన్సేట్ చేయడానికి 357 CRPC అనేది యూజ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎన్ఐ కేసెస్ ఓన్లీ పనిష్మెంట్ ఇచ్చినందులో అవ్వదు. కంప్లైనెంట్ కి తనకు కావాల్సిన అమౌంట్ ని చెక్ అమౌంట్ ఏదో ఒక విధంగా రీపే చేయించాలి. కాబట్టి దిస్ ఇస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్. దానికోసమని ఇక్కడ 357 CRPC ని ఇన్వోక్ చేసుకోవచ్చు. అండ్ విత్ డిఫాల్ట్ సెంటెన్స్ సెక్షన్ 64 ఆఫ్ NI Act విత్ ఫర్దర్ పవర్ టు రికవర్ 431 CRPC. అంటే ఒకవేళ డిఫాల్ట్ అయినట్లయితే 431 CRPC ఏంటి అంటే క్రిమినల్ కేసెస్ లో అమౌంట్ ఎలాగా రికవర్ చేసుకుంటారో ఆ ప్రొసీడింగ్స్ అన్ని కూడా యూటిలైజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. 21 Direction to convert summons trial to be exercised with due care and caution, and mechanical conversion shall be avoided. 143 subsection 1 of NI Act to convert summary trial to summons trial to be exercised with due care. అంటే ఇక్కడ ప్రొవిజన్ లోనే చెప్తుంది అనమాట. అంటే ఏంటి, మెకానికల్ గాను సమ్మరీ ట్రయల్ అనేది సమన్స్ ట్రయల్ గా కన్వర్ట్ చేయకూడదు అని మనకి NI Act చెప్తుంది. అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ ఆల్సో గేవ్ డైరెక్షన్. 22 డైరెక్షన్. కోర్ట్ హ్యాస్ నో పవర్ టు డిశ్చార్జ్ ద అక్యూజ్డ్ అండర్ 258 ఆఫ్ CRPC. అంటే మనకి జనరల్ గా NI Act కేసెస్ అన్ని కూడా సమ్మరీ ట్రయల్. అంటే ఇక్కడ ఏంటి, సెక్షన్స్ 262 to 265 ఆఫ్ CRPC. ఇందులో డిశ్చార్జ్ అనేది ఉండదు. అంటే ఈ 2021 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కంటే ముందు మీటర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ కన్సర్న్ మీద అందులో ఏం చెప్పిందంటే NI Act కేసు ని 258 కింద డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పింది. కానీ ఇది ఇట్స్ నాట్ ఏ గుడ్ లా అని సుప్రీం కోర్ట్ ప్రెసెంట్ కేసులో చెప్పింది అనమాట. ఎందుకంటే NI Act కేసెస్ అన్ని కూడా సమ్మరీ ట్రయల్ అనేవి చేస్తారు. సమ్మరీ ట్రయల్ ప్రొసీజర్ అనేవి 262 to 265 ఆఫ్ CRPC లో మెన్షన్ చేస్తారు. అందులో ఎక్కడ కూడా డిశ్చార్జ్ గురించి ఉండదు. కాబట్టి డిశ్చార్జ్ అనేది చేయకూడదు అని చెప్తారు అన్నమాట. నెక్స్ట్ డైరెక్షన్ 23 ఎఫిడవిట్ ఇన్ లియూ ఆఫ్ చీఫ్ ఎగ్జామినేషన్. జనరల్ గా NI Act కేసెస్ లో అన్ని కూడా ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అనేది డైరెక్ట్ గా చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎఫిడవిట్స్ అనేవి ఫైల్ చేస్తే సరిపోతుంది అనమాట. చీఫ్ ఎఫిడవిట్ అనేవి
ఒకవేళ అక్యూజ్ పర్సన్ అయినా లేకపోతే కంప్లైనెంట్ అయినా ఆ కన్సర్న్ చీఫ్ ఎగ్జామినేషన్ అనేది అదే ఎఫిడవిట్ ని అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే క్రాస్ చేస్తాము అని సెక్షన్ 145 సబ్సెక్షన్ 2 కింద ఒక అప్లికేషన్ అనేది కోర్టుకి పెట్టుకోవాలన్నమాట. ఫైల్ చేసినట్లయితే అప్పుడు కోర్టు డైరెక్షన్ సమన్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. ఆ పర్టికులర్ పర్సన్ వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ అవైలబిలిటీగా ఉండాలన్నమాట వెన్ ఎవర్ నెసెసరీ. Direction 24. Affidavit of complaint to contain formal proof of documents. అంటే ఏంటి? Affidavit of the complaint may also contain formal proof of documents. అంటే ఓన్లీ జస్ట్ అఫిడవిటే కాకుండా దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడాను అలాంగ్ విత్ కంప్లైంట్, అఫిడవిట్ అండ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఎప్పుడైనా ఒకవేళ అక్యూజ్డ్ పర్సన్ అబ్జెక్షన్స్ రైట్ చేస్తే వాళ్ళని అంటే వ్యాలిడిటీ ఆర్ సఫిషియన్సీ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కోసం అవసరమైనట్లయితే కోర్టు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఆపర్చునిటీ అనేది అక్యూజ్ పర్సన్స్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 25. Direction. Accused not to be permitted to file chief examination in the form of affidavit. అంటే చీఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లైంట్ ఇవ్వచ్చు, కంప్లైంట్ విట్నెసెస్ ఇవ్వచ్చు, అక్యూజ్ పర్సన్స్ విట్నెసెస్ ఇవ్వచ్చు చీఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్. కానీ అక్యూజ్ పర్సన్ మాత్రం అఫిడవిట్ లో ఇవ్వకూడదు అనమాట. తను పర్సనల్ గానే అపేర్ అవ్వాలి. Direction 26. Appellate court to make efforts to settle disputes through mediation. అంటే అపీలేట్ కోర్టులో కూడాను వెన్ ఎవర్ పాసిబుల్ కేసుని డిస్పోజ్ చేయడానికి మీడియేషన్ కి పంపించాలన్నమాట. అంటే జనరల్ గా 138 ఆఫ్ NIA కేసెస్ అన్ని కూడా కాంపౌండబుల్ కేసెస్ కాబట్టి ఇనీషియల్ గా ఒకవేళ అవ్వకపోతే ట్రయల్ ఇనీషియల్ గా అవ్వాలి, లేకపోతే ట్రయల్ బిఫోర్ జడ్జిమెంట్ అవ్వాలి. ఒకవేళ ట్రయల్ కోర్ట్ అవ్వలేదు అపీలేట్ కోర్ట్ కూడాను కాంపౌండ్ అవ్వడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి మీడియేషన్ అనేది ఆప్ట్ గా తీసుకోవచ్చు అన్నమాట. డైరెక్షన్ 27. కాంపౌండ్ టు బి ఎంకరేజ్డ్ అట్ ఇనీషియల్ స్టేజ్. జనరల్ గా కాంపౌండింగ్ అనేది ఇనీషియల్ స్టేజ్ లోనే ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా కోర్టుకి బర్డెన్ ఉండదు, పార్టీస్ కూడా బర్డెన్ ఉండదు కాబట్టి. ఒకవేళ ఇనీషియల్ గాను కాంపౌండ్ అవనట్లయితే ఎవరు పార్టీస్ కాంపౌండ్ అవనట్లయితే ఫర్దర్ స్టేజ్ లో కాంపౌండ్ అవ్వడానికి వచ్చినట్లయితే కంప్లైనెంట్ కి కాంప్రమైజ్ అవ్వమని కోర్ట్స్ ప్రెజర్ చేయకూడదు అనేసి సుప్రీంకోర్టు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2024 లో చెప్పింది అనమాట. కాబట్టి పార్టీస్ అందరూ కూడా ఇనీషియల్ గా కాంప్రమైజ్ అయితేనే వాళ్ళకి తొందరగా కేసు అనేది డిస్పోజ్ అవుతుంది. లేటెస్ట్ స్టేజ్ లో అయినట్లయితే కోర్ట్స్ అనేవి కన్సెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్ మ్యాండేటరీ అని చెప్పారనమాట 2024 జడ్జ్మెంట్ లో. డైరెక్షన్ 28. ప్లీ బార్గెనింగ్ టు బి కన్సిడర్డ్. ఇంకా ప్లీ బార్గెనింగ్ కూడా అంటే ప్లీ బార్గెనింగ్ లో ఏంటి సెంటెన్స్ బార్గెనింగ్ అనేది ఉంటుంది. నీకు సెంటెన్స్ తగ్గిస్తాము కాబట్టి కాంప్రమైజ్ అవ్వు అని ఒక ఆప్షన్ అనేది అక్యూజ్ పర్సన్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. డైరెక్షన్ 29. ఈవెన్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్ కాంపౌండింగ్ మే బి పర్మిటెడ్. అంటే కన్సెంట్ లేకపోయినా సరే కాంపౌండ్ అనేది పర్మిట్ చేస్తారు. అంటే కంప్లైనెంట్ కన్సెంట్ లేకపోయినా ఒకవేళ కోర్ట్ ఫీల్ అయింది అనుకోండి ఈ కేసు కాంప్రమైజ్ అవ్వచ్చు అని ఫీల్ అయినట్లయితే ఒకవేళ అక్యూజ్ పర్సన్ ఏంటి చెక్ అమౌంట్, ఇంట్రెస్ట్, కాస్ట్ ఆఫ్ ద కేస్ ఇచ్చేసినట్లయితే ఇనీషియల్ స్టేజ్ లో అయితే కాంప్రమైజ్ చేసేస్తారు ఒకవేళ కంప్లైనెంట్ కన్సెంట్ లేకపోయినా సరే. కానీ ఒకవేళ లేటర్ స్టేజ్ లో అయినట్లయితే
కన్సెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఈస్ మ్యాండేటరీ అని 2024 సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో చెప్పారన్నమాట. ఈవెన్ తర్వాత స్టేజెస్ లో కూడా కంప్లైనెంట్ అనేవాళ్ళు కంప్లైనెంట్ కాంప్రమైజ్ రాకపోయినట్లయితే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ కోర్ట్స్ అనేవి కాంపౌండ్ చేయొచ్చు. ఏ సిచ్యువేషన్ అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో ఏ సిచ్యువేషన్ లో కాంపౌండ్ చేస్తుంది అంటే అక్యూజ్ పర్సన్ ప్రీవియస్ గా 1 year నుండి కూడా ఇంప్రిజన్మెంట్ లో ఉన్నారనమాట, జైల్లో ఉన్నారు. అండ్ చెక్ అమౌంట్ పే చేస్తారు, ఇంట్రెస్ట్ పే చేస్తారు, కాస్ట్ పే చేస్తారు, ఇంకా అడిషనల్ కాంపన్సేషన్ అమౌంట్ కూడా పే చేయడం జరిగింది. అందుకని సుప్రీంకోర్టు ఆ కేసులో ఏం చేసిందంటే జనరల్ గాను కంప్లైనెంట్ ని కంపెల్ చేయకూడదు అని చెప్పారు. కోర్ట్స్ కంపెల్ చేయకూడదు. కానీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ లో ఈ కాంపౌండ్ అనేది చేయొచ్చు అని చెప్పారు. డైరెక్షన్ 30 ట్రయల్ టు బి ఆన్ డే టు డే బేసిస్ అండ్ ఎండేవర్ టు కన్క్లూడ్ విత్ ఇన్ 6 months. జనరల్ గా కేసు అనేది డే టు డే బేసిస్ ఉండాలన్నమాట. విత్ ఇన్ 6 months లో కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.